చూద్దాం. జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓహో, చేప అయితే బాగా ఉడికింది, అయితే మంచిగా కాలుతుంది. ఉడికిందా లేదా అన్న దానికోసం ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. దించేయచ్చు ఫ్రెండ్స్. దించేసుకొని దీంట్లో ముళ్ళుని రిమూవ్ చేద్దాం, తీసేద్దాం, ముళ్ళుని తీసేద్దాం. ఓకే, ఇలాంటిది ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని మనం దీంట్లో ఉన్న చేప ముక్కని తీసి పక్కగా తీసి పెట్టుకుందాం. కాలుతుంటుంది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం తీసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా బాగా కాలుతుంది ఫ్రెండ్స్, మీరైతే చేయమాకండి. ఓకే, ఇలాంటిది ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ చేప ముక్కని తీసి మనం దీంట్లో వేసుకుందాం. ఓకే, వేసుకున్న తర్వాత దీన్ని పక్కా తీసుకుందాం. పక్కా తీసిన తర్వాత ఈ చేప ముక్కని దీన్ని ఇలాంటి ఫోర్క్ తీసుకొని జాగ్రత్తగా మనం ఇది చేసుకోవాలి. చూడండి చేప మీట్ ఎలా వస్తుందో చూసారా. మనం తర్వాత ఈ విధంగా చేప ముక్కని ముళ్ళు చూడండి ఫ్రెండ్స్, మీట్ ఎలా వస్తుందో ఈ విధంగా తీసుకోవాలి. చేప నుండి ఎలా తీయాలని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చేప ముళ్ళు మొత్తం క్లియర్గా తీసి చూపిస్తాను. ఈ విధంగా సింపుల్గా తీసుకోవచ్చు. ఏదో పెద్ద పని అనుకుంటాము, కానీ ఏముండదు. మంచిగా చేప ఉడికింది కాబట్టి మనం ఎలా తీస్తే అలా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు ఎలా వచ్చేసిందో, చేపకు ఉన్నటువంటి ముళ్ళు ఎలా వచ్చేసిందో చూడండి. చేప ముళ్ళు పక్కన ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మిగతా వాటిలో చేప ముళ్ళు ఏమైనా ఉన్నాయో దోలాడదాం. మొత్తం చేప ముళ్ళు ఇక్కడ ఉండు. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ఇలా ఉంటాయి, ఇలా తీసుకోవాలి. ఇలా కొద్ది పెద్ద చేప తీసుకోండి ఫ్రెండ్స్, మీరు చిన్న చేప తీసుకోమాకండి.